నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. సిఐ శంకరయ్య అప్పటి వివేకానంద రెడ్డి కేసులో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపించాడు. లీగల్ నోటీసులు, పరువు నష్టం దావా వేశాడు. దాని మీద నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. నాకే పంపించేంత ధైర్యమా అని. వాస్తవానికి ఇది వైసీపీ ప్రచారం చేస్తుంది. అంటే ముఖ్యమంత్రిగా ఉంటే నోటీసులు పంపించకూడదా? సిఐ చాలా ధైర్యవంతుడు శంకరయ్య, శభాష్ శంకరయ్య అని కొంతమంది మాట్లాడుతూ వచ్చారు. వాస్తవానికి నిజంగా తప్పు జరిగి ఉంటే కనుక శంకరయ్య అలా నోటీసులు పంపించే ఉంటే డెఫినెట్గా శభాష్ అనాల్సిందే. ప్రధానమంత్రికి నోటీసులు పంపించిన, ప్రధానికే నోటీసులు పంపించిన మొనగాడు అని అనొచ్చు. కానీ శంకరయ్య ప్రస్తుతానికి విఆర్లో ఉన్నాడు. శంకరయ్య ఇలాంటి నోటీసులు పంపించడం వెనక ఎవరున్నారనే దాని గురించి కదా మాట్లాడుతుంది. ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో ఇలాంటి నోటీసులు పంపించడనే దాని గురించి కదా మాట్లాడుతుంది. సో ఈ క్రమంలో ఒకవేళ శంకరయ్య నిజంగా ఇన్ఫ్లుయెన్స్తో చంద్రబాబు నాయుడు గారికి ఇన్నేళ్ల తర్వాత ఈ నోటీసులు పంపించి ఉంటే గనక శంకరయ్యకి ఏదో బలమైన హామీ ఉంటుందేమో కదా. సో ఆ హామీ మేరకు ఆ హామీ ఇచ్చింది వైసీపీయేనా? అంటే ప్రస్తుతానికి విఆర్లో ఉన్నాడు. వాస్తవానికి ఆయన కోరుకుంటే పోస్టింగ్ కోరుకోవాలి, కానీ పోస్టింగ్ అడగట్ల. ఆయన నేరుగా ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు పంపించాడంటే శంకరయ్య ఎంత ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యాడు అనేది మనం మాట్లాడుకోవాలేమో. దాంతోపాటు అసలు శంకరయ్య చేయాల్సిందేంటి? చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అడుగుతున్నారు. అసలు శంకరయ్య చేయాల్సిందేంటి, చేసిందేంటి? ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. నమస్కారం అంకమరావు గారు. శంకరయ్య చేయాల్సిందేంటి, చేసిందేంటి? దాంతోపాటు ముఖ్యమంత్రికే నోటీసులు పంపించాడంటే ఏ స్థాయి ఇన్ఫ్లుయెన్స్ తన మీద ఉంది అని అనుకోవచ్చు? శంకరయ్య చేయాల్సిందేంటి, చేసిందేంటి? మంచి ప్రశ్న అడిగారు. చేయాల్సిందేంటి? ఒక సిఐ గారు, ఒక సిఐగా ఆయన ఉన్నప్పుడు ఆయన చేయాల్సిందేంటి? న్యాయాన్ని కాపాడాలి. న్యాయం, ధర్మం తర్వాత దానికి వెళ్దాం. ముందుగా అక్కడికి వెళ్ళిన తర్వాత హత్య జరిగిందని అతనికి మామూలు మీకు నాకు ఆ రక్తపు మడుగులు చూసిన తర్వాత, గాయాలు చూసిన తర్వాత మామూలు వాళ్ళకే అనుమానాలు వస్తాయి. ఒక సిఐ స్థాయిలో వ్యక్తి అది సరే గొడ్డలా ఇంకోట తీసి పక్కన పడేస్తే ఆ విధంగా రక్తపు మడుకులు ఉండి ఆ రక్తపు మరకలు తుడి చేస్తున్నారు అంటే ప్రాథమికంగా అలాంటి సంఘటన జరిగినప్పుడు పంచనామా అంటే దానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చేసి మార్కులు వేసి దానికి చేసేంత వరకు కూడా శవాన్ని కదిలియటం కానీ, లేకపోతే అక్కడ వేరే మరకలు తుడిచేయటం కానీ, సాక్ష్యాలు తారుమారు చేసే ప్రక్రియ చేయటానికి కానీ ఎవ్వరికి కూడా అనుమతి లేదన్న సంగతి ఆయనకు తెలుసు కదా. తెలుసు. ముందుగా అది చేశాడు అంటేనే, ఆ రోజు మేలకొండ కూర్చున్నాడు అంటేనే, సరైన నివేదిక ఇవ్వలేదు అంటేనే అక్కడే శంకరయ్యను అనుమానించాలి. అక్కడే వాళ్ళంతా శంకరయ్య ముందే మొత్తం అంతా తుడిచేసి బాక్స్లోకి పట్టేశారు బాడీని. ఇప్పుడు మామూలుగా ఏదన్నా జరిగింది, సంఘటన జరిగింది అంటే ముందుగా తీసుకెళ్ళి ప్రభుత్వ ఈ పోలీసులన్నీ చూసుకొని ఎంత చిత్రాలన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు తరలిస్తారు. ఏం జరిగింది ఏంటని చెప్పని పంచనామా కోసం పంపిస్తారు. పంచనామా అయిపోయిన తర్వాత కదా కుట్లేసినా లేకపోతే ఇంకోటి చేసినా ఏం చేయాలనేది చూసుకునేది వాళ్ళు కదా, ఆసుపత్రి సిబ్బంది కదా. ఈరోజు కళ్ళ ముందు అలా కనపడతా ఉంటే రక్తపు మడుగులు ఎక్కడన్నా దెబ్బ తగిలిద్దండి, ఇక్కడ నేను కింద పడతా దెబ్బ తగిలిద్ది, ఇక్కడే ఉంటుంది కదా మరక, మీ ఆఫీస్లో ఉండదు కదా, లేకపోతే నా కార్ దగ్గర ఉండదు కదా. మరి ఇవన్నీ కనపడతా ఉంటే సిఐ స్థాయి వ్యక్తికి ఆ మాత్రం తెలియదా? ఇది నిస్సందేహంగా చెబుతున్నానండి. 2 కానిస్టేబుళ్ళు, ఒక రైటరు, ఒక హెడ్ కానిస్టేబుల్, 4 అప్పచెబితే గంటలు తెలిసే కార్యక్రమం ఇది. ఇంత దూరం కూడా అవసరం, ఇంత దూరం కూడా సిబిఐ దాకా అక్కర్లా, కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా. హత్య జరిగిందా లేదా ఆ సిఐ స్థాయిలోనే తేల్చేయచ్చు 100%. అతను కనుక పట్టుబట్టి అక్కడ కూర్చొని జరగాల్సినవన్నీ కనుక జరిపించేసి రూల్స్ ప్రకారం కనుక ముందుకెళ్ళినట్టయితే ఎమ్మనే బయటపడేది కదా. ఇప్పుడు మామూలుగా ఏ టైంలో జరిగింది కూడా వస్తుంది కదా, హత్య ఎప్పుడు జరిగింది అనేది కూడా వస్తుంది కదా. దానికి సంబంధించిన సీసీ కెమెరాలు చూశారు, గూగుల్ టేక్అవుట్ దాకా తీసుకొచ్చేసారు. చివరికి సిబిఐ అధినేత రామ్ సింగ్ గారి మీదే ఎదురు కేసు పెట్టే స్థాయికి వెళ్ళారు కదా ఆయన, ఇవన్నీ బయట తీసుకొచ్చింది. కాబట్టి ఇక్కడ సిఐ శంకరయ్య చేయాల్సిన కార్యక్రమం ఏంటి? మీరు అన్నట్టు అతి విధి నిర్వహణలో అతను విఫలమయ్యాడు. అతనికి ఏ స్థాయి మద్దతు, ఏ స్థాయి హామీ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాసే స్థాయికి వెళ్ళిపోయాడు అతను. వాళ్ళు అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు అడగటం కూడా తప్పులేదు, వాళ్ళకి అవకాశం ఇది.
వాళ్ళు అడగడంలో కూడా తప్పు లేదు, అవకాశం ఇది. ఉమ్. ఆ స్థాయికి తీసుకురావడానికి కారణం ఎవరు? అంటే ఎలాంటి హామీ ఇచ్చుంటారు? మాధవ్కి తీసుకెళ్ళి ఎంపీ పదవికి పోటీ చేసి నిలబెట్టిన వాళ్ళు ఆర్థికంగానో లేకపోతే మళ్ళీ ఇంకో పదవి రేపు పొద్దున ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయమంటారో, ఎక్కడ అవకాశం ఇస్తారో. అంటే ఆర్థికంగా మాధవ్ జేసీ మీద తొడగొట్టాడు, మేసం తిప్పంలోనే ఎంపీని చేశారు. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మీదే మేసం తిప్పితే ఎంపీని చేస్తే మరి ముఖ్యమంత్రి స్థాయి మీద ఒక రకంగా తొడగొట్టినట్టే కదా. తొడగొట్టాడు, రేపు పొద్దున గెలిస్తే మంత్రి అంటారేమో అని హామీ ఇచ్చి ఉండొచ్చు. ఓకే ఓకే. లేకపోతే బంగారంతో ఇల్లు కడతామని చెప్పి ఉండొచ్చు, ఏదైనా చెప్పి ఉండొచ్చు, ఎందుకంటే ఉంది కదా. అంటే బంగారంతో సాధ్యం కాకపోవచ్చు కానీ ఇలాంటివి బంగారపు తొడుగుతోటే అంటే ఇలాంటివి రాజకీయంగా ఏమన్నా హామీలు ఇవ్వడం సాధ్యమే కదా వాళ్ళకి. ఆర్థికంగా రాజకీయంగా అన్ని విషయాలు నయానా భయన సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తారండి వాళ్ళు, అందుట్లో అనుమానమే లేదు. ఆ కార్యక్రమంలో ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి. వాళ్ళు ఏదో ఇచ్చారనే దానికి ఇది బయటపెట్టారు అంటే జరుగుతున్న వాతావరణంలో ఈరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానం సునీత గారికి 2 వారాల్లో మీరు అఫిడవిట్ ఇవ్వండి ట్రయల్ కోర్టులో, అలాగే మీరు 8 వారాల గడువులో ఏందో తేల్చండి అని చెప్పిన తర్వాత ఈ విషయాలను పక్కదారి మళ్లించడానికి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రయోగించిన మరో అస్త్రం శంకరయ్య. చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు రాశారు కదా, నారాసుర రక్త చరిత్ర, చేతిలో ఆయుధం పెట్టి రక్త మరకలేసి. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు ఒక రకంగా ఇంకా శంకరయ్య జాబ్ చేయాలని అనుకోవట్లేదు. వీఆర్లో ఉన్నాడు, రిజైన్ చేయలేదు కానీ అనుకోవట్లేదు, జాబ్ చేయాలని అనుకోవట్లా. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా, ఇక్కడ జరిగే సంఘటన చెప్తా, ఎంత త్వరితగతిన ఎంత క్విక్గా వాళ్ళు ఉంటారనే దానికి. ఈరోజు మొన్న ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో చెన్నైలో జరిగినటువంటి ఈడీ సోదాల్లో వైఎస్ భారతీరెడ్డి అవును అనే పేరు వచ్చిందని చెప్పని, అది నేను కాదు పలానామని చెప్పని భారతీరెడ్డి ఈరోజు వీళ్ళ మీద పరువు నష్టం దావా చేసింది. ఈ గవర్నమెంట్ వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, 77 సార్లు రాశారు ఈ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు, అసద్ధ ప్రచారాలు, బురద జల్లే కార్యక్రమాలు. చలనం ఎందుకు లేదు ఈ ప్రభుత్వం? ఇది కదా వాళ్ళకి అవకాశం, ఇదే కదా వాళ్ళకి అవకాశం. ఓకే. ఏ విధంగా నడుస్తుంది ఆ పత్రిక, ఆ ప్రసార మాధ్యమం? ఉద్యోగస్తులు న్యాయస్థానానికి వెళ్ళి మా పొట్ట మీద కొట్టొద్దండి అని చెప్పానంటే బ్రాడ్కాస్టింగ్ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి పత్రికా ప్రసార మాధ్యమం ఈరోజు న్యాయస్థానం దయతో నడుస్తుంది. అది ఉద్యోగస్తుల యొక్క అభ్యర్థన మేరకు నడుస్తూ ఉంది. మరి అలాంటి వాళ్ళు ఈ విధంగా రాస్తూ ఉంటే చర్యలకు ఉపక్రమించకుండా, కఠిన చర్యలు తీసుకోకుండా హెచ్చరికల వరకే పరిమితం చేసి మీరు చేస్తూ బట్టే కదా వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కాదు కదా మాట్లాడాల్సింది. శంకరయ్య ఎంత ధైర్యం నీకు అని అంటే ఆయన సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడాడో ఏమో కానీ అసలు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం ఏందండి? ముఖ్యమంత్రి గారు మాట్లాడటం ఏంది? ఇది ఆయన మీద పెట్టాడు అంటే చర్యలు చూసుకుంటే వాళ్ళే చూసుకుంటారు కదా, ఏ కారణంతో ఎట్లా ఏంటని చెప్పని మొత్తం వాళ్ళే చూసుకుంటారు కదా. పోనీ ఇప్పటికి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు శాసనసభలో, అతని మీద ఏ విధంగా చర్యలు ఉపక్రమిస్తున్నారు చెప్పండి? అంటే ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు ఆలస్యం అవుతుంది సార్? అంటే నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కిరణ్ అనే వ్యక్తి ఇదే భారతిరెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడంలోనే 12 గంటలు అదుపులో తీసుకున్నావు. అంటే నీ కార్యకర్త నీ జేబులో మనిషి కాబట్టి, అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, వాళ్ళ మీద ఇలాంటి అంటే అభియోగాలు మోపడానికి కూడా మీరు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగాలి? రాష్ట్ర ప్రజలు ప్రశాంతత కోరుకున్నారు. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నిజంగానే ఆయన హయాంలో ఫ్యాక్షనిజాన్ని అనడానికి ప్రయత్నం చేశారు, బద్ధ శత్రువులను కలిపారు, ముందుకు తీసుకెళ్లారు, రాష్ట్ర ప్రయోజనాలు చూశారు. ఇదే రాయలసీమలో సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారు, సొంత పార్టీ ఎమ్మెల్యే కొడుకుని కుమ్ముడు కుమ్మిచ్చారు, అన్నీ జరిగినాయి. పల్నాడు ఇప్పుడు శాసనసభ్యుడు బ్రహ్మారెడ్డి గారు, జోలగంటి బ్రహ్మారెడ్డి గారు, ఇవన్నీ కూడా జరిగినాయి. అయినా సరే మీ మీద ఎందుకంటే ప్రజలకు నమ్మకం ఏంటంటే మీరుంటే అభివృద్ధి వచ్చింది. 1995 ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు? హైదరాబాద్లో అరాచకాలు చేసే వాళ్ళందరికీ ఇప్పుడు శాసనసభ్యులుగాను లోక్సభ సభ్యుడిగాను ఉన్న వాళ్ళని ఏ విధంగా మీరు ట్రీట్ చేశారో ప్రజలందరూ చూశారు కాబట్టి, మత కల్లోలాలని అదుపులాగ్యంలో పెట్టారు కాబట్టి, రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అదుపాగ్యంలో పెట్టారు కాబట్టి, రాయలసీమ ఈరోజు పారిశ్రామిక వాడగా తయారు చేస్తున్నారు కాబట్టి మీ మీద నమ్మకం, మీరు గతంలో చేసినవన్నీ వాళ్ళకి దృష్టిలో ఉండేవి కాబట్టి నమ్మకం. దాంతోపాటు రాజకీయం కూడా చేయాలి. 2004 ముందు మీరు చేసింది న్యాయం, కానీ 2004 తర్వాత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్ని రూపురేఖలు మార్చిన రాజకీయ నాయకులు వచ్చారు.
రాజకీయం ఇలానే చేయాలనే వాళ్ళకి ప్రేరేపిస్తున్నారు. వాళ్ళు ఆయన బాటలేసి వెళ్ళాడు, ఈయన దాంట్లో సిమెంట్ రోడ్ వేసాడు. ఈరోజు ఆ సిమెంట్ రోడ్డు కింద ఉన్నటువంటి అన్నీ బయటికి తీసుకొని బాంబులు, కత్తులు, కటార్లు అన్నీ బయటికి తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళని సిమెంట్ రోడ్డు కింద వేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మరి ఇప్పుడు లీగల్గానే వెళ్ళాలి కదా సార్, లీగల్ నోటీస్కి కౌంటర్ చేయాలి. సో లీగల్గానే వెళ్ళాలేమో కదా. లీగల్ అతను పంపించిన దానికి వీళ్ళు కౌంటర్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ నుంచి రాలేదనుకోండి, అతను న్యాయస్థానానికి వెళ్తాడు. న్యాయస్థానంలో అతను బ్రతుకు మొత్తం బయట పెడతారు వీళ్ళు. ఈలోపు డిపార్ట్మెంట్ పరంగా అతను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసినందుకు డిపార్ట్మెంట్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి మనం ఇప్పుడు. ఎందుకంటే అతను పరిధి దాటి చేశాడు కదా. అతనికి ఏమన్యాయం, పైపెచ్చు నాకు 1,45,00,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి, నేను మానసికంగా క్షోభ అనుభవించాను అని చెప్పని ఆయన అన్నాడు. ఆయన ఒక్కడు మానసికంగా బాధ్యత నిర్వహించని వ్యక్తి ఆయన మానసికంగా క్షోభ అనుభవిస్తే ఈ రోజుకి జరిగి 6 సంవత్సరాల 6 నెలల 9 రోజులు అవుతూ ఉంది, 11 రోజులు అవుతూ ఉంది ఈ రోజుకి. మరి డాక్టర్ సునీత గారి పరిస్థితి ఏంటి, వాళ్ళ సతీమణి గారి సౌభాగ్యం గారి పరిస్థితి ఏంటి, వాళ్ళ అల్లుడు గారి పరిస్థితి ఏంటి, సొంత బావమరిది ఆయన, చిన్న బావమరిది, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి. ఈరోజు నీకొక్కడికే గుర్తొచ్చిందా, బాధ్యత విస్మరించిన వ్యక్తివి నువ్వు, నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వహించిన వ్యక్తివి నువ్వు ఒక్కడివి బాధ్యతగా నిర్వహించినట్టయితే ఈరోజు ఈ గొడవ లేదు. మరి ఇప్పుడు ఇంకా ఆయన వెనక, దీని వెనక ఎవరుంటే ఏంది అనేది కూడా బయటికి వస్తుంది. నిస్సందేహంగా బయటికి లాగుతారు, లాగాలి కూడా. లేకపోతే దీనికి అతను ఒక్కడికే శిక్షిస్తే కాదు ఇది, దానివల్ల రాష్ట్రం నష్టపోయింది గుర్తుపెట్టుకోండి. 151 స్థానాలు వచ్చినందువల్ల విర్రవీగిపోయి నేనే ఇంకా 20 సంవత్సరాలు ఉంటానని చెప్పని ఇష్టారాజ్యంగా పప్పు బెల్లాల్లాగా అడ్డు వచ్చిన వాళ్ళని నరుక్కుంటూ వెళ్ళిపోయి ఏం చేశాడో మనం చూస్తూనే ఉన్నాం. దీనికి అడ్డుకట్టబడాలంటే ఇలాంటి వ్యక్తులు మళ్ళీ మాట్లాడకుండా ఉండాలంటే కఠినమైన, అందుకే నేను అంటుంది కఠినమైన చర్యలు తీసుకునే విధంగా. మొన్న అన్నారు కదా చట్టం చేయబోతున్నా అని చెప్పని, ఆలస్యం ఎందుకు? ఇప్పుడు చట్టసభలు జరుగుతున్నాయిగా, చట్టసభలు జరుగుతున్నాయి కదా, సభల్లోనే బిల్లు పెట్టి చట్టసభలో బిల్లు పెట్టండి, దాన్ని పాస్ చేయించండి, ఎమ్మండి చర్యలకు ఉపక్రమించండి, పోలీసు వారికి అప్పచెప్పండి, వాళ్ళు చూసుకుంటారు మిగిలిన కార్యక్రమాలన్నీ. కొంత ముందు ఇలాంటి దానికి, అందుకే ఇందాక జరుగుతున్న విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా మేనమేషాలు లెక్క పెట్టామంటే ఆలస్యం అమృతం విషం అన్నారు, గుర్తుపెట్టుకోండి. అమృతమైన విషం అయింది. అలా కాకుండా చూడాల్సిన బాధ్యత అయితే వీళ్ళ మీద ఉందని అయితే నేను చెబుతున్నాను. రైట్, థ్యాంక్ యూ.